ప్రస్తుతం యూరప్ వ్యాప్తంగా హీట్ వేవ్ కొనసాగుతోంది. అందులో ముఖ్యంగా యూకే ప్రాంతం మరీ దారుణంగా ఉంది. చరిత్రలో చూడని ఉష్ణోగ్రతల నమోదుతో ఆ ప్రాంతంలో అత్యంత పొడి వాతావరణం కొనసాగుతోంది. గతంలోని ఈ పరిస్థితిని ఒక్క సందర్భంలో ఎదుర్కొన్న దాఖలాలున్నాయి. 1976లో ఇంగ్లాండ్, వేల్స్లో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా నీటి కరువు ఏర్పడింది. దాంతో ఇంగ్లాండ్లో నీటిని రేషన్ విధానంలో సరఫరా చేశారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న వాతావరణ పరిస్థితులు చూస్తుంటే బ్రిటన్ మరోసారి ఆ రకమైన కరువు గుప్పిట చిక్కుకోనుందా అనే భయాలు కలిగిస్తున్నాయి. ఎందుకంటే నేషనల్ డ్రాట్ గ్రూప్ ఇటీవల నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఇంగ్లాండ్లో ఈ ఏడాది సుదీర్ఘ కాలం పాటు పొడి వాతావరణం కొనసాగినట్లు ప్రకటించింది. కరువు ఏర్పడటానికి ముందు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏడాది తొలి 3 నెలల్లో దేశంలో వర్షపాతం సాధారణం కంటే 26% తక్కువ నమోదైంది. వేల్స్లో ఇది 22% తక్కువగా ఉంది. వేసవి మొదలు కావటానికి ముందే నదీ జలాల సగటు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే సాధారణ స్థాయి కంటే బాగా తక్కువగా ఉన్నాయి. జులైలో అనేక సార్లు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షపాతం సాధారణం కంటే 76% తక్కువ నమోదైంది. పొడి వేడి వాతావరణం మరి కొంతకాలం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే పరిమితులు మించిన నీటి వాడకం ఈ పరిస్థితులను మరింత జటిలం చేస్తున్నాయి. భూగర్భ జలాలను అవసరానికి మించి వినియోగించినట్లు ప్రభుత్వం చెప్తోంది. దీనికన్నా ముందు కరువు అంటే ఏంటో అన్నది చూస్తే దేశంలో కరువును పర్యావరణ ఏజెన్సీ ప్రకటిస్తుంది. నీరు లేకుండా ఎక్కువ కాలం గడపడాన్ని కరువు అని నిర్వచిస్తారు. కానీ కరువును ప్రకటించడం చెప్పినంత సులభం కాదని రాయల్ మెటీరియాలజికల్ సొసైటీ చెప్తోంది. ఉదాహరణకు పంటలు పండించేందుకు తగినంత నీరు లేక వ్యవసాయ కరువు ఏర్పడొచ్చు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుంది. అందులో భాగంగా నీటి డిమాండ్ తగ్గించేందుకు నీటి సంస్థలు హౌస్ పంపుల వాడకం పై నిషేధం విధిస్తుంది. నదీ జలాలు అడుగంటినప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సదరన్ వాటర్ సంస్థ హాంప్షైర్, ఐల్ ఆఫ్ వైట్ లో వినియోగదారులకు ఆగస్టు 5 నుంచి హోస్ పైపుల వాడకాన్ని నిషేధిస్తోంది. ప్రస్తుతానికి ఇతర సంస్థలు ఈ నిషేధాన్ని ప్రకటించలేదు. కానీ ఇంగ్లాండ్ దక్షిణ ప్రాంతాల్లోనూ మిడ్లాండ్స్ లో ప్రజలను నీటిని పొదుపుగా వాడుకోమని సూచించారు. నేషనల్ డ్రాట్ గ్రూప్ కరువు గురించి ప్రకటన చేసిన తర్వాత కొన్ని సంస్థలు తమ నిర్ణయాలను మరోసారి సమీక్షించుకుంటున్నాయి. మత్స్య సంపద నాశనం కావడంతో నీరు కలుషితమవుతుంది. రైతులకు తగినంత స్థాయిలో నీరు అందకపోవడంతో పంట సాగులో వైఫల్యం ఏర్పడుతుంది. కార్చిచ్చులు చెలరేగి అపారమైన అటవీ సంపద కాలి బూడిదవుతుంది. వాతావరణంలో కాలుష్యాలు పెరుగుతాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్లో నెలకొన్న పరిస్థితిని జాతీయ రైతుల సంఘం పరిశీలిస్తోంది. బెర్రీ పళ్లను పండించే రైతులు ఇప్పటికే చాలా వరకు పంటలను కోల్పోయినట్లు చెబుతున్నారు. బంగాళదుంపల లాంటి కాయగూరలను పండించేందుకు ఎక్కువ మొత్తంలో నీరు అవసరం ఉండడంతో ఈ పంటకు కూడా ముప్పు కనిపిస్తోంది. వచ్చే నెలలో ఈ పంట చేతికి రావాల్సి ఉంది. ఇప్పుడు కనిపించిన ఈ ప్రభావం వచ్చే ఏడాది కనిపించవచ్చు. భూమి పొడిగా ఉండడంతో రైతులు రేప్ సీడ్ లాంటి పంటలను వేయడంలో జాప్యం చేస్తున్నారు. ఇటీవల కాలంలో నమోదైన రికార్డ్ బ్రేకింగ్ ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం వల్ల అనేక చోట్ల మంటలు చెలరేగాయి. దీంతో ఇళ్లు, మైదాన ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నీటి మట్టం స్థాయిలు బాగా పడిపోయినప్పుడు యూకే మత్స్య సంపద నిర్వహణను పర్యవేక్షించే ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ ఇతర నదులకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది. వేసవి మొదలైన ప్రారంభంలోనే ఉత్తర ఇటలీ, పోర్చుగల్ కరువు వల్ల అత్యవసర పరిస్థితులను ప్రకటించాయి. నీటి వాడకంపై నియంత్రణ విధించాయి. ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్లో కూడా పొడి వాతావరణం వల్ల కార్చిచ్చులు చెలరేగాయి. 1976-18లో యూకేలో ఎక్కువ కాలం పాటు కరువు కొనసాగింది. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన పొడి వాతావరణం, అసాధారణ ఉష్ణోగ్రతల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. 1976లో గృహ పారిశ్రామిక నీటి సరఫరాను నిలుపు చేసేందుకు కరువు చట్టం ప్రభుత్వానికి అత్యవసర అధికారాలను ఇచ్చింది. 2018లో ఏర్పడిన తీవ్రమైన కరువు వల్ల పంటలు విఫలమయ్యాయి. దీంతో ఆహార ధరలు పెరిగాయి. నీటి వాడకంపై అనేక రకాల నియంత్రణలు అమలు చేశారు. ఈ ఏడాది కూడా అతి తక్కువ వర్షపాతం, జులైలో నమోదైన అసాధారణ ఉష్ణోగ్రతలతో 2018 మాదిరి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇప్పుడు యూకేలో కరువు తలెత్తుతుందా లేదా అనేందుకు ఆగస్టులో నెలకొనే వాతావరణ పరిస్థితులు కీలక పాత్ర వహిస్తాయి. జనాభా పెరుగుదల, వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో నీటి కొరత మరింత పెరగొచ్చని ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించే నేషనల్ ఇన్స్ట్రక్షన్ కమిషన్ చెప్పింది. నీటి వినియోగంలో మార్పులు చేయాలని సూచించి నీటి నష్టాన్ని తగ్గించాలని పిలుపునిచ్చింది. యూకేలో ప్రతిరోజు 300 కోట్ల లీటర్ల నీరు వృధా అవుతోంది. ఆ నీరు 2 కోట్ల మంది వినియోగానికి సరిపోతుంది. ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా గృహాలు, వ్యాపార సంస్థలకు మెరుగైన నీటి సరఫరా చేసి ఈ సమస్యలను పరిష్కరించారని ప్రభుత్వం రూపొందించిన 25 సంవత్సరాల పర్యావరణ ప్రణాళిక లక్ష్యంగా చేసుకుంది. దీంతో బ్రిటన్ ఇప్పుడు నీటి రేషనింగ్ కు సిద్ధమైందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే యూరోప్ లో రోజుల తరబడి ఎక్కువ టెంపరేచర్స్ నమోదవటం, హీట్ వేవ్స్ రావటం వెనుక కారణాలను సైంటిస్టులు, ఎన్విరాన్మెంటలిస్టులు వేర్వేరుగా చెప్తున్నారు. వాళ్లలో ఎక్కువ మంది చెప్తున్నది గ్లోబల్ వార్మింగ్ గురించే. దీనివల్లే టెంపరేచర్స్ పెరిగి
హీట్ వేవ్స్ వచ్చాయంటున్నారు. మరికొందరు మాత్రం జెట్ స్ట్రీమ్ అంటే భూమి వాతావరణంలో పడమర నుంచి తూర్పు వైపు వేగంగా తిరిగే గాలులు రెండుగా విడిపోయి తక్కువ పీడనం ఉన్న గాలులు కింది వైపు, ఎక్కువ పీడనం ఉన్న గాలులపై వైపు వెళ్లటం వల్ల హీట్ వేవ్స్ ఎక్కువ తీవ్రత వచ్చాయని చెప్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల వచ్చిన ఒక నివేదిక కూడా చెప్పింది. యూరప్ మీదుగా వ్యాపించిన కటాఫ్లో అని పిలిచే తక్కువ పీడనం ఉన్న గాలులు, ఉత్తర అట్లాంటిక్ సముద్రంపై నుంచి వీచిన పశ్చిమ గాలులు, ఆఫ్రికాలోని సహారా ఎడారి నుంచి వచ్చిన గాలులు, ఈ మూడు కలవడం వల్లే హీట్ వేవ్స్ తీవ్రంగా ఉంటున్నాయి. ఆఫ్రికాలో అడవులు నరికివేత ఎక్కువ కావడంతో అక్కడి నుంచి వచ్చే సహారా వేడిగాలుల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మామూలుగా అయితే ఈ సహారా గాలులు ఉత్తర అట్లాంటిక్ సముద్రంపై ఉండే అజోర్స్ హైతో కలిసి అక్కడి నుంచి ఉత్తర అమెరికా వైపు వెళ్తాయి. కానీ ఈసారి కటాఫ్లో ప్రభావం వల్ల సహారా గాలులు స్పెయిన్, పోర్చుగల్ మీదుగా యూరప్ వైపు మళ్లాయి. అందువల్లే ఈ ఉత్పాతం వచ్చినట్లు పర్యావరణవేత్తలు చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే కొందరు సంప్రదాయవాదులు మాత్రం సూర్యునికి భూమి దగ్గరగా జరుగుతూ ఉండడమే కారణమంటున్నారు. అయితే అసలు నిజం మాత్రం మనం ఎప్పుడూ చెప్పుకునేదే. యూరప్ లో సూర్య ప్రతాపానికి మూలం మాత్రం గ్లోబల్ వార్మింగేనని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు, ఎన్విరాన్మెంటలిస్టులు చెప్తున్నారు. యూకే వాతావరణ శాఖ చేసిన సర్వే కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పింది. దీని ప్రకారం పారిశ్రామిక విప్లవం తర్వాత అపారంగా పరిశ్రమలు పెరగడం, వెహికల్స్ ఎక్కువగా వాడటం వంటి వాటి వల్ల ఏటా టెంపరేచర్లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్స్, మిథేన్, నైట్రస్ ఆక్సైడ్ వంటి హానికారక వాయువులు పెరిగిపోయాయి. సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు భూమిపై పడినప్పుడు వచ్చే వేడిని తిరిగి వాతావరణంలోకి వెళ్లకుండా ఈ హానికారక వాయువులు అడ్డుకుంటున్నాయి. ఫలితంగా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. అందువల్లే ఇండస్ట్రియల్ రివల్యూషన్ మొదలయ్యాక ఇప్పటి వరకు భూమి సగటు టెంపరేచర్ దాదాపు 1.2 డిగ్రీల వరకు పెరిగిందని ఎంఏటీ సర్వే చెప్పింది. ఆ ఉష్ణోగ్రతల కారణంగానే 21వ శతాబ్దంలోనూ అధునాతన దేశం యూకేలో 1976 నాటి వాటర్ రేషనింగ్ సిస్టమ్ అమలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది.